భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. వృద్ధులుగా ఉన్న జ్ఞాన వైరాగ్యాలకు తిరిగి యవ్వనం ఎలా ప్రాప్తించిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకప్పుడు నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తుండగా బృందావనం చేరుకున్నారు. అక్కడ ఒకచోట ఇద్దరు వృద్ధులు శవప్రాయులై ఉండగా ఒక యువతి వారి యొద్ద కూర్చుని దుఃఖిస్తున్నది. వారిని సమీపించిన నారద మహర్షి, అమ్మా, నీవెవరు? ఈ వృద్ధులు నీకేమవుతారు అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువతి సమాధానమిస్తూ వీరిద్దరూ తన పుత్రులని చెప్పింది. అదేమిటి, తల్లి యవ్వనంలో ఉన్నది, పుత్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఆశ్చర్యంగా ఉన్నదే, ఎవరమ్మా నీవు అని మహర్షి మళ్ళీ ప్రశ్నించాడు. అందుకామె సమాధానమిస్తూ, వీరిద్దరూ జ్ఞాన వైరాగ్యాలు, నేను భక్తిని. అది సరే, మరి వీరిద్దరూ వృద్ధులుగా ఉండడం ఏమిటి, నీవు యవ్వనంలో ఉన్నావెందుకు అని మహర్షి ప్రశ్నించాడు. అందుకు భక్తి, ఇక్కడికి రాకముందు మేము ముగ్గురము వృద్ధులమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వృద్ధాప్యం పోయింది. స్థల మహిమ వలన అలా జరిగింది. ఇది బృందావనం, భక్తి భూమిక. అందువలన నేను యవ్వనవతినయ్యాను. అంతేకాదు, కలియుగ ప్రవేశం జరగక ముందు వరకు మేము ముగ్గురము యవ్వనంలోనే ఉన్నాము. కలియుగ ప్రవేశం తర్వాత మా ముగ్గురికి వృద్ధాప్యం వచ్చింది. అయితే బృందావనంలో అడుగుపెట్టిన తర్వాత నాకు వృద్ధాప్యం పోయింది. బృందావనంలో భక్తి పుష్టిగా ఉండటం వలన నాకు యవ్వనం వచ్చింది అన్నది. నారద మహర్షి భక్తిని ఓదార్చి, వీరిద్దరికీ నేను పునరుజ్జీవింపచేస్తాను అని వేదంలోని విష్ణు సూక్తములు, అష్టాక్షరీ మంత్రములు, ద్వాదశాక్షరీ మంత్రములు, ఉపనిషత్తులు, ఇతర మంత్రములన్నింటినీ వృద్ధుల చెవిలో చెప్పాడు. కానీ వారిలో చలనం లేదు. అయితే మహర్షి ఊరుకోలేదు. సనత్ కుమారులను ప్రార్థించాడు. అప్పుడు సనకసనందనాథులు సాక్షాత్కరించి భాగవత సప్తాహం జరిపించడం వలన వీరిని వృద్ధాప్యం నుంచి కాపాడవచ్చు అని చెప్తారు. ఆ యజ్ఞం ఎలా చేయాలో చెప్పి మొదటగా సనకసనందనాథులే స్వయంగా భాగవత సప్తాహం చేస్తారు. ఆ భాగవత శ్రవణం చేసిన జ్ఞాన వైరాగ్యాలకు మళ్ళీ యవ్వనం ప్రాప్తిస్తుంది. భాగవతాన్ని వినడం వలన జ్ఞాన వైరాగ్యయుతమైన భక్తి కలుగుతుంది. జ్ఞాన వైరాగ్య పుష్టితో కూడిన భక్తియే నిజమైన భక్తి. భక్తి జ్ఞాన వైరాగ్యములు పండించడానికై భాగవతాన్ని వ్యాప్తి చేసిన వారు నారద మహర్షి. శుభమస్తు.